హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెను మను బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే నేను నా హెయిర్కి ఏం ఆయిల్ యూజ్ చేస్తాను, అది ఎలా రెడీ చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తాను. ఈ హెయిర్ ఆయిల్ రెడీ చేయడం కోసం నేను మందార ఆకులు, మందార పువ్వులు, గోరింటాకు, కరివేపాకు, తులసాకు, మెంతులు, ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. మందార పువ్వులు, మందార ఆకులు, తులసి ఆకులు, కరివేపాకు యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే గోరింటాకు యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ రావడం అనేది తగ్గిపోతుంది. ఇంకా మెంతులు యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది, ఉన్నా కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. సో ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఒక 200 ml ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే ఉంచి ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే దీంట్లో మనం తులసాకు, కరివేపాకు, గోరింటాకు, మందార ఆకులు, మందార పువ్వులు, మెంతులు, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేశాక గ్యాస్ని సిమ్లోనే ఉంచి బాగా మరిగించాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి బాగా పట్టాలన్నమాట. గ్యాస్ అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట. అలా పెడితే బాగా ఫ్రై అయిపోతాయి కానీ ఆయిల్కి దాని ఫ్లేవర్లు పట్టవు. అలా చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. సో ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిపోయింది, ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి పట్టేశాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆయిల్ది. సో గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన ఆయిల్ని మనం వీక్లో ట్వైస్ అప్లై చేసుకోవాలి. నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల 1 డేలో హెయిర్ గ్రోత్ ఉంటుంది, 1 వీక్లో హెయిర్ గ్రోత్ ఉంటుందని నేనైతే చెప్పను, జెన్యూన్గా చెప్తున్నాను. 1 మంత్లో అయితే ఖచ్చితంగా మీకు పక్కా రిజల్ట్స్ ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ని మనం స్కాల్ప్కి బాగా మసాజ్ చేసినట్టుగా అప్లై చేయాలన్నమాట. అలా చేసినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి, గ్రోత్ బాగుంటుంది హెయిర్ది, హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. అంతేగాని పైన కార్నర్స్కి అలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మాత్రం ఎలాంటి యూజ్ ఉండదు. సో మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు స్కాల్ప్కి మంచిగా పట్టేటట్టుగా అప్లై చేయండి. సో మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేసి మీ హెయిర్కి గ్రోత్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.